ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం లెక్క మార్చేనా? ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతుంది. ఇతర పార్టీల కంటే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ముందున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరింది. ఈ సమయంలో రాప్తాడు వేదికగా భారీ సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా సీఎం జగన్ కీలక ప్రకటనలకు సిద్ధమయ్యారు. అదే సమయంలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ పరిధిలోనూ అమలుకు డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు ప్రకటించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలుపే ప్రామాణికంగా పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇక ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేశారు. నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ పరిశీలనలతో పాటుగా ప్రతి వార్డులోనూ కన్వీనర్లను నియమించారు. ఇక ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 15 మందితో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 47,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో స్థానికంగా పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి, సామాజిక వర్గాల వారీగా మహిళలకు అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇంటితో వార్డు వాలంటీర్తో సహా మమేకం అయ్యేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పథకాలు, సామాజిక న్యాయం అమలు చేస్తున్న పోల్ మేనేజ్మెంట్ ఎన్నికల సమయంలో కీలకంగా కానుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ అప్రమత్తం అయ్యారు. కొత్త అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీలో ఉండటంతో ఎక్కడ ఎన్నికలు చేయటంతో ఏ విషయంలోనూ నిర్లిప్తత ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనూ ప్రతి ఇంటితోనూ పార్టీ కేడర్ మమేకం అయ్యేలా ఏకంగా 15 మందితో స్థానికంగా ఎంపిక చేసి వారితో బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారంతో పాటుగా పోలింగ్ రోజున వీరి పాత్ర కీలకంగా మారనుంది. దీనికి సంబంధించి సీఎం జగన్ రోడ్ మ్యాప్ ఖరారు చేశారు. పక్కాగా ప్రతి పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియోజకవర్గాలలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన నిర్దేశం చేసేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో సీనియర్లతో వార్ రూమ్ నిర్వహణకు నిర్ణయించారు. దీని ద్వారా ప్రతి సీటు, ప్రతి ఓటు కీలకమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక రాప్తాడు సభలో సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే ఎన్నికల హామీలను ప్రకటించడం ద్వారా పైచేయి సాధించి ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తున్నారు. దీంతో జగన్ నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతుంది. ఇది వ్యూవర్స్.